హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 ఫిబ్రవరి 2న జరిగిన మార్నింగ్ షిఫ్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం. కంప్లీట్ సైన్స్ నుంచి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ గురించి క్వశ్చన్ అడిగాడంట. సో అండ్ సెకండ్ వన్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ మీద ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటంటే, సో ఒక రియాక్షన్ అనేది ఇంకో దాంతో రియాక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ NaOH ప్లస్ క్లోరిన్ అనుకోండి. సో మనకు అక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే NaCl ప్లస్ వాటర్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. సో ఇదే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి అసెక్సువల్ రిప్రొడక్షన్ మీద ఒక క్వశ్చన్ అడిగాడంట. సో ఫోర్త్ వన్ వచ్చేసి 2 డాటర్ సెల్ ఆర్ ఫార్మ్డ్ అంటే 2 డాటర్ సెల్ అనేది సో దేంట్లో ఫామ్ అయితే అన్నాడు. సో 10th క్లాస్ బయాలజీ నుంచి ఇది మైటాసిస్ ఆన్సరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్బన్. సో కార్బన్ ప్లస్ హైడ్రోజన్ ఫార్మేషన్ గురించి ఒక రియాక్షన్ అడిగాలన్నాడు. సో నెక్స్ట్ వన్ 6th వన్ వచ్చేసి సో బ్యాలెన్సింగ్ రియాక్షన్ మీద. సో 6th వన్ వచ్చేసి బ్యాలెన్సింగ్ కెమికల్ రియాక్షన్ మీద సో ఒక క్వశ్చన్ అడిగాడని చెప్పారు. అండ్ 7th వన్ వచ్చేసి న్యూటన్స్ థర్డ్ లాకి ఎగ్జాంపుల్. సో న్యూటన్స్ థర్డ్ లా అంటే ఎవ్రీ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్ అనమాట. సో 8th వన్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ రిలేషన్. 8th వన్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ రియాక్షన్. సో గ్రేటర్ ఆర్ ఈక్వల్. సో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే, సో స్ట్రైట్ లైన్ అనుకోండి, సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ రెండు ఈక్వల్ అవుతాయి. సో సర్కిల్ అనుకోండి, అప్పుడు మనకు డిస్టెన్స్ వచ్చేసి 2πr ఉంటుంది. సో డిస్ప్లేస్మెంట్ 0 ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది గ్రేటర్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ తక్కువ ఉంటుంది. సో ఇలా అడిగాడంట. సో నెక్స్ట్ వన్ పవర్ యూనిట్. సో పవర్ యూనిట్ వచ్చేసి మనకు వాట్ లేదా జౌల్ పర్ సెకండ్. సో SI యూనిట్ వచ్చేసి వాట్ అంటాం, WATT. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను అంతకుముందు, ఆ వీడియోలో ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇలాంటివి. సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ పవర్. P = VA అని ఇచ్చి కీపింగ్ వోల్టేజ్ కాన్స్టెంట్, పవర్ ఈజ్ ప్రపోర్షనల్ టు. సో వోల్టేజ్ కాన్స్టెంట్ పెట్టామనుకోండి, పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అంటాం. లేదంటే సో అకార్డింగ్ టు హోమ్స్ లా V = IR ఉంటుంది కదా. సో అక్కడ నుంచి సో మనకు P = I²R అని రాస్తాం ఇంకో ఫార్ములా. సో ఇంకా ఇక్కడ మనకు ఆర్కి ప్రపోర్షనల్ రాయొచ్చు, I² ప్రపోర్షనల్ రాయొచ్చు. త్రూ ఆప్షన్ ఏమి ఇచ్చాడో సో అది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి సో ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఒక క్వశ్చన్ అడిగాడంట. సో డిఫరెంట్ పార్ట్ ఇచ్చి సో ఐడెంటిఫై చేయమనేసి. నెక్స్ట్ వన్ లెన్స్ సైన్ కన్వెన్షన్. సో లెన్స్ సైన్ కన్వెన్షన్ వచ్చేసి మనకు 2 టైప్స్ ఆఫ్ లెన్స్ ఉన్నాయి కదా, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. సో దాని మీద సైన్ కన్వెన్షన్ మీద ఒక క్వశ్చన్ అనేది అడిగాడంట. మనకు లెన్స్ ఫార్ములా అనుకోండి, 1/f = 1/u - 1/v. సో ఇది లెన్స్ ఫార్ములా. సో ఇక్కడ u అనేది కొన్నిసార్లు నెగిటివ్ తీసుకుంటాం, v అనేది నెగిటివ్ తీసుకుంటాం, f అనేది నెగిటివ్ తీసుకుంటాం. సో అలా సైన్ కన్వెన్షన్ మీద క్వశ్చన్స్ ఇచ్చాడంట. నెక్స్ట్ ఫోకల్ లెంత్ డెఫినేషన్. ఫోకల్ లెంత్ డెఫినేషన్ వచ్చేసి f = 1/p లేదంటే పవర్ ఆఫ్ లెంత్ = రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ అంటే ఇంకో డెఫినేషన్ కూడా చెప్పచ్చు. సో ఫోకల్ లెంత్ ఈజ్ ద లెంత్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ద ఫోకస్. సో ఆప్టికల్ సెంటర్ నుంచి ఇది ఆప్టికల్ సెంటర్ అవుతుంది. సో ఆప్టికల్ సెంటర్ నుంచి ఫోకస్ పాయింట్ మధ్యలో ఈ లెంత్నే ఫోకల్ లెంత్ అంటాం. సో గార్బేజ్ కంటైన్స్. సో బయోటికా, అబయోటికా ఆర్ బోత్ అని ఇచ్చాడంట. సో నెక్స్ట్ వన్ ఇండికేటర్స్ ఆఫ్ గుడ్ ఆక్వాటిక్ ఈకో సిస్టమ్ మీద అడిగాడంట. లీచ్, ఫిష్. సో గుడ్ ఆక్వాటిక్ సిస్టమ్కి ఇండికేటర్గా అంటే గుడ్ ఆక్వాటిక్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక వాటర్లో సో ఎలాంటి జీవి నివసిస్తాయి, ఎలాంటి జీవులు నివసించవు. సో అలాంటివి గుడ్ ఇండికేటర్గా దీన్ని రిప్రజెంట్ చేస్తామో అడిగిందంట. సో ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కంప్లీట్ సైన్స్ మీద. సో షిఫ్ట్ కూడా చేస్తాను. సో ఫస్ట్ అయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.